హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ కొంచెం నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి. అంటే బాగా జలుబు చేసిందనమాట. దానివల్ల నాకు వాయిస్ అసలు రావట్లేదు. కానీ మీకు మా అబ్బాయి ఉపనయనం అప్డేట్స్ అన్నీ ఇస్తానన్నాను కదా, అందుకనే వీడియో రిలీజ్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో వచ్చేసి మా అబ్బాయి ఉపనయనానికి గోల్డ్ షాపింగ్ చేశామండి. ఈ వీడియో అదనమాట. నేను ఎప్పుడూ చెప్పేది, ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. వాయిస్ కొంచెం డల్గా ఉంది, ఏమనుకోవద్దు. అలాగే నా ఛానల్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి. మీ అందరి సపోర్ట్కి చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల నా ఛానల్ ముందుకెళ్తోంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా బయలుదేరి వెళ్తున్నామండి. ఈవినింగ్ అనమాట. అందులో హైదరాబాద్ ట్రాఫిక్ తెలిసిందే కదా, మామూలుగా లేదు. సో నేను, మా వారు, మా బాబు ఒక బండి మీద, పెద్ద బావగారు, మా ఇద్దరు అమ్మాయిలు ఒక బండి మీద వెళ్ళామన్నమాట. ఇంతకీ మేము ఎక్కడ షాపింగ్ చేసామో ఏంటి అంటే, డబ్బులు ఎవ్వరికి ఊరికే రావు అని చెప్తారు కదా ఒక అంకుల్, అదేనండి. ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది. లలిత జ్యువెలరీకి వెళ్ళామండి. మ్యాక్సిమం ఈ మధ్య అక్కడే తీసుకుంటున్నాము. లాస్ట్ టైం మా పిల్లలకి పట్టీలు కూడా అక్కడే తీసుకున్నాము. రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ అని అనిపించింది. కుకట్పల్లి లలిత జ్యువెలరీ అండి. ఎవరైనా దగ్గరగా ఉంటే కనుక వెళ్ళి విజిట్ చేయండి, బాగుంది అనిపించింది నాకు. ఇక్కడ కళామందిర్ పక్కనే ఉంటుందన్నమాట. అది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటి లొకేషన్ అన్నది తెలియని వాళ్ళకి. కేపీహెచ్పి కళామందిర్ పక్కన అనమాట. ఈవినింగ్ టైం హైదరాబాద్లో బయటికి వెళ్ళాలంటే అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అది కాక వీక్ డేస్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఇక్కడ మా బిక్కుగాడు ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట. అదే చెప్తున్నాడు నాకు. మా వారు బండి పార్కింగ్ చేయడానికి వెళ్ళారు. బాబాయ్ అక్కడే పార్కింగ్ చేసి పిలుస్తున్నారు పిన్ని అని చెప్తున్నాడు అనమాట. లలిత జ్యువెలరీకి వచ్చేసామండి. అంటే ఇప్పుడు ఒడుగులు బటువు అని చెప్పి చేతికి పెడతారు. కొంతమందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోతే తెలుస్తుంది అని చెప్తున్నాను. అది తీసుకోవడానికని వెళ్ళామండి. చెవి పోగులు మాత్రం ఇక్కడ తీసుకోవట్లేదు. మాకు తెలిసిన కంసాలు అతను ఉన్నారు, తనకి ఆర్డర్ ఇచ్చేసాం, తను చేస్తానన్నారు అనమాట. ఇక్కడికి మేము వచ్చేసి బట్టువు తీసుకోవడానికి వచ్చాము. మంచి డిజైన్ తీసుకున్నామండి. వాడికైతే నచ్చిందనమాట. ఫస్ట్ చెక్స్ కావాలి అని అనుకున్నాడు, బట్ చెక్స్ ఏంటంటే మనకి అంత లుక్ లేవన్నమాట. ప్లెయిన్ అయితే బాగుంటుంది అన్నట్టు ఇంకా మేము ప్లెయిన్ది తీసుకున్నాము. ఇంకా వెళ్తున్నామండి మేము. అక్కడ అవన్నీ చూపిస్తున్నాను అనమాట. అందులో ఈ జ్యువెలరీ షాప్ కానీ, తర్వాత ఈ శారీస్ షాపింగ్ కానీ, అక్కడికి వెళ్తే మనం చూడాల్సింది కన్నా ఇంకా వేరే వేరే మోడల్స్ చూస్తూ ఉంటాము. ఇక్కడ వాళ్ళ బాబాయ్ కొడుకుకి అన్నీ చూసుకుంటున్నారు అనమాట, ఏది సెట్ అవుతుంది ఏంటి అని. నేను వీడియో తీస్తున్నానని మా బిక్కుగాడు చెయ్యి అడ్డు పెడుతున్నాడు వీడియో తీయకొని. వాడికి ఎంత సిగ్గోనండి బాబు వీడియో అంటే. అందుకే వాడిని సగమే తీశాను. నాకు వాడిని వీడియో షూట్ చేయడం అంటే పెద్ద టాస్కే అనమాట. అది కాక నాకు ఈ మధ్య ఒకటి పట్టుకుందండి పిచ్చి. ఇదివరకైతే అంతగా ఉండేది కాదు. ఎవరైనా నన్ను వీడియో తీయొద్దు అంటేనే వాళ్ళని తీయాలనిపిస్తుంది నాకు. మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఏదైనా చెయ్యొద్దు అంటేనే చెయ్యాలి అని అనిపిస్తుందా? నాకు మాత్రం అలా అనిపించింది. జస్ట్ జోకింగ్, సరదాగా అంటున్నానండి. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేసానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మా అబ్బాయి ఉపనయనానికి సంబంధించిన అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నేను ఎప్పుడూ చెప్పేది లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. ఇంకొక విషయం చెప్పాలండి, నా షార్ట్ వీడియోస్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు, లైక్, షేర్, కామెంట్ చేస్తున్నారు. అలాగే నా లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి. నా ఛానల్లో డైలీ వ్లాగ్స్, డైలీ షార్ట్స్, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, కుకింగ్ వ్లాగ్స్, రివ్యూస్, నా డైలీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు కదా. ఈ వీడియో ఇంతే. బాయ్ బాయ్.